తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతిపెద్ద భారీ సంస్థలైన రెండు స్టూడియోలకు పెద్ద దెబ్బ తగిలింది. వారి వ్యాపార విస్తరణ తక్కువగా చూపించి పన్నులు ఎగవేయడంతో జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని ప్రముఖ సినీ స్టూడియోలు అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోలకు బిగ్ షాక్ తగిలింది. ఈ రెండు స్టూడియోలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోలు తమ వ్యాపార విస్తీర్ణం కంటే నిజానికి చాలా పెద్దవిగా ఉన్నట్టు గుర్తించారు అధికారులు. వ్యాపార విస్తీర్ణాన్ని కావాలనే తక్కువగా చూపిస్తూ ఏళ్లుగా తక్కువ ఫీజులు చెల్లిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువగా చెల్లిస్తున్నట్టు తేలడంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు నవంబర్ 21న అంటే శుక్రవారం ఈ రెండు స్టూడియోలకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారి స్టూడియోల విస్తీర్ణం పైన పరిశీలించగా అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలు భారీగానే ట్యాక్స్ ఎగవేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ 1,92,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. 8,100 చదరపు అడుగులకు మాత్రమే పన్ను చెల్లిస్తోంది. ఇక ఈ లెక్కల ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్ 11,52,000 రూపాయలు చెల్లించాల్సి ఉండగా కేవలం 49,000 రూపాయలు మాత్రమే చెల్లించినట్టు తెలిసిందే. ఇక రామానాయుడు స్టూడియోస్ వివరాల్లోకి వెళితే 68,000 చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తూ కేవలం 1,900 చదరపు అడుగులకు మాత్రమే ట్యాక్స్ చెల్లిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ప్రకారం 2,73,000 రూపాయలు చెల్లించాల్సి ఉండగా 7,600 రూపాయలు మాత్రమే చెల్లించిందని అధికారులు గుర్తించినట్టుగా సమాచారం. ఇక పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. అయితే ఈ రెండు తెలంగాణ, ఏపీ, తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని స్టూడియోలు. అంతలా గుర్తింపు తెచ్చుకునే ఈ రెండు స్టూడియోలు ఇలా భారీ ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడటం సంచలనంగా మారింది. జీహెచ్ఎంసీ జారీ చేసిన నోటీసుల మీద అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోల నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. అయితే ఇక గతంలో హైడ్రా హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ ను కూల్చివేసిన సంగతి తెలిసిందే. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు వచ్చాయి. సుమారు 3.5 ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ ను నిర్మించారని స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక ఎన్ కన్వెన్షన్ ను అక్రమంగా నిర్మించారని, దీన్ని కూల్చివేయాలంటూ ఫిర్యాదు అందడంతో విచారణ జరిపిన తర్వాత ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేశారు హైడ్రా అధికారులు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతిపెద్ద భారీ సంస్థలైన రెండు స్టూడియోలకు పెద్ద దెబ్బ తగిలింది. వారి వ్యాపార విస్తరణ తక్కువగా చూపించి పన్నులు ఎగవేయడంతో జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని ప్రముఖ సినీ స్టూడియోలు అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోలకు బిగ్ షాక్ తగిలింది. ఈ రెండు స్టూడియోలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోలు తమ వ్యాపార విస్తీర్ణం కంటే నిజానికి చాలా పెద్దవిగా ఉన్నట్టు గుర్తించారు అధికారులు. వ్యాపార విస్తీర్ణాన్ని కావాలనే తక్కువగా చూపిస్తూ ఏళ్లుగా తక్కువ ఫీజులు చెల్లిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువగా చెల్లిస్తున్నట్టు తేలడంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు నవంబర్ 21న అంటే శుక్రవారం ఈ రెండు స్టూడియోలకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారి స్టూడియోల విస్తీర్ణం పైన పరిశీలించగా అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోలు భారీగానే ట్యాక్స్ ఎగవేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ 1,92,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. 8,100 చదరపు అడుగులకు మాత్రమే పన్ను చెల్లిస్తోంది. ఇక ఈ లెక్కల ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్ 11,52,000 రూపాయలు చెల్లించాల్సి ఉండగా కేవలం 49,000 రూపాయలు మాత్రమే చెల్లించినట్టు తెలిసిందే. ఇక రామానాయుడు స్టూడియోస్ వివరాల్లోకి వెళితే 68,000 చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తూ కేవలం 1,900 చదరపు అడుగులకు మాత్రమే ట్యాక్స్ చెల్లిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ప్రకారం 2,73,000 రూపాయలు చెల్లించాల్సి ఉండగా 7,600 రూపాయలు మాత్రమే చెల్లించిందని అధికారులు గుర్తించినట్టుగా సమాచారం. ఇక పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. అయితే ఈ రెండు తెలంగాణ, ఏపీ, తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని స్టూడియోలు. అంతలా గుర్తింపు తెచ్చుకునే ఈ రెండు స్టూడియోలు ఇలా భారీ ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడటం సంచలనంగా మారింది. జీహెచ్ఎంసీ జారీ చేసిన నోటీసుల మీద అన్నపూర్ణ, రామానాయుడు స్టూడియోల నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. అయితే ఇక గతంలో హైడ్రా హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ ను కూల్చివేసిన సంగతి తెలిసిందే. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు వచ్చాయి. సుమారు 3.5 ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ ను నిర్మించారని స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక ఎన్ కన్వెన్షన్ ను అక్రమంగా నిర్మించారని, దీన్ని కూల్చివేయాలంటూ ఫిర్యాదు అందడంతో విచారణ జరిపిన తర్వాత ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేశారు హైడ్రా అధికారులు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతిపెద్ద భారీ సంస్థలైన రెండు స్టూడియోలకు పెద్ద దెబ్బ తగిలింది. వారి వ్యాపార విస్తరణ తక్కువగా చూపించి పన్నులు ఎగవేయడంతో జీహెచ్ఎంసీ నోటీసులు జారీ చేసింది. ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని ప్రముఖ సినీ స్టూడియోలు అన్నపూర్ణ స్టూడియోస్, రామానాయుడు స్టూడియోలకు బిగ్ షాక్ తగిలింది.
రెండు స్టూడియోలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి నోటీసులు జారీ చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్, రామనాయుడు స్టూడియోలు తమ వ్యాపార విస్తీర్ణం కంటే నిజానికి చాలా పెద్దవిగా ఉన్నట్టు గుర్తించారు అధికారులు. వ్యాపార విస్తీర్ణాన్ని కావాలనే తక్కువగా చూపిస్తూ ఏళ్లుగా తక్కువ ఫీజులు చెల్లిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువగా చెల్లిస్తున్నట్టు తేలడంతో రంగంలోకి దిగిన జిహెచ్ఎంసి అధికారులు నవంబర్ 21న అంటే శుక్రవారం ఈ రెండు స్టూడియోలకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారి స్టూడియోల విస్తీర్ణంపైన పరిశీలించగా అన్నపూర్ణ, రామనాయుడు స్టూడియోలు భారీగానే ట్యాక్స్ ఎగవేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ 1,92,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. 8,100 చదరపు అడుగులకు మాత్రమే పన్ను చెల్లిస్తోంది. ఈ లెక్కల ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్ 11,52,000 రూపాయలు చెల్లించాల్సి ఉండగా కేవలం 49,000 రూపాయలు మాత్రమే చెల్లించినట్టు తెలిసిందే. ఇక రామనాయుడు స్టూడియోస్ వివరాల్లోకి వెళితే 68,000 చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తూ కేవలం 1,900 చదరపు అడుగులకు మాత్రమే ట్యాక్స్ చెల్లిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ప్రకారం 2,73,000 రూపాయలు చెల్లించాల్సి ఉండగా 7,600 రూపాయలు మాత్రమే చెల్లించిందని అధికారులు గుర్తించినట్టుగా సమాచారం. ఇక పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. అయితే ఈ రెండు తెలంగాణ, ఏపీ, తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని స్టూడియోలు. అంతలా గుర్తింపు తెచ్చుకున్న ఈ రెండు స్టూడియోలు ఇలా భారీ ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడటం సంచలనంగా మారింది. జిహెచ్ఎంసి జారీ చేసిన నోటీసుల మీద అన్నపూర్ణ, రామనాయుడు స్టూడియోల నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. అయితే ఇక గతంలో హైడ్రా హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ ను కూల్చివేసిన సంగతి తెలిసిందే. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు వచ్చాయి. సుమారు 3.5 ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ ను నిర్మించారని స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక ఎన్ కన్వెన్షన్ ను అక్రమంగా నిర్మించారని, దీన్ని కూల్చివేయాలంటూ ఫిర్యాదు అందడంతో విచారణ జరిపిన తర్వాత ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేశారు హైడ్రా అధికారులు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతిపెద్ద భారీ సంస్థలైన రెండు స్టూడియోలకు పెద్ద దెబ్బ తగిలిందే. వారి వ్యాపార విస్తరణ తక్కువగా చూపించి పన్నులు ఎగవేయడంతో జిహెచ్ఎంసి నోటీసులు జారీ చేసింది. ఇక వివరాల్లోకి వెళితే హైదరాబాద్ లోని ప్రముఖ సినీ స్టూడియోలు అన్నపూర్ణ స్టూడియోస్, రామనాయుడు స్టూడియోలకు బిగ్ షాక్ తగిలింది. ఈ రెండు స్టూడియోలకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి నోటీసులు జారీ చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్, రామనాయుడు స్టూడియోలు తమ వ్యాపార విస్తీర్ణం కంటే నిజానికి చాలా పెద్దవిగా ఉన్నట్టు గుర్తించారు అధికారులు. వ్యాపార విస్తీర్ణాన్ని కావాలనే తక్కువగా చూపిస్తూ ఏళ్లుగా తక్కువ ఫీజులు చెల్లిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువగా చెల్లిస్తున్నట్టు తేలడంతో రంగంలోకి దిగిన జిహెచ్ఎంసి అధికారులు నవంబర్ 21న అంటే శుక్రవారం ఈ రెండు స్టూడియోలకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారి స్టూడియోల విస్తీర్ణంపైన పరిశీలించగా అన్నపూర్ణ, రామనాయుడు స్టూడియోలు భారీగానే ట్యాక్స్ ఎగవేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ 1,92,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. 8,100 చదరపు అడుగులకు మాత్రమే పన్ను చెల్లిస్తోంది. ఈ లెక్కల ప్రకారం అన్నపూర్ణ స్టూడియోస్ 11,52,000 రూపాయలు చెల్లించాల్సి ఉండగా కేవలం 49,000 రూపాయలు మాత్రమే చెల్లించినట్టు తెలిసిందే. ఇక రామనాయుడు స్టూడియోస్ వివరాల్లోకి వెళితే 68,000 చదరపు అడుగుల్లో వ్యాపారం చేస్తూ కేవలం 1,900 చదరపు అడుగులకు మాత్రమే ట్యాక్స్ చెల్లిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ప్రకారం 2,73,000 రూపాయలు చెల్లించాల్సి ఉండగా 7,600 రూపాయలు మాత్రమే చెల్లించిందని అధికారులు గుర్తించినట్టుగా సమాచారం. ఇక పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేశారు అధికారులు. అయితే ఈ రెండు తెలంగాణ, ఏపీ, తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని స్టూడియోలు. అంతలా గుర్తింపు తెచ్చుకున్న ఈ రెండు స్టూడియోలు ఇలా భారీ ఎత్తున పన్ను ఎగవేతకు పాల్పడటం సంచలనంగా మారింది. జిహెచ్ఎంసి జారీ చేసిన నోటీసుల మీద అన్నపూర్ణ, రామనాయుడు స్టూడియోల నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. అయితే ఇక గతంలో హైడ్రా హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ ను కూల్చివేసిన సంగతి తెలిసిందే. తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారని ఆరోపణలు వచ్చాయి. సుమారు 3.5 ఎకరాలు కబ్జా చేసి కన్వెన్షన్ ను నిర్మించారని స్థానికులు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇక ఎన్ కన్వెన్షన్ ను అక్రమంగా నిర్మించారని, దీన్ని కూల్చివేయాలంటూ ఫిర్యాదు అందడంతో విచారణ జరిపిన తర్వాత ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేశారు హైడ్రా అధికారులు.